మీరు ఓసారి రెండుని మనం అడగలేదు ఏమిట్రా, ఓసారి అడిగితే ఆయనే వచ్చి అసలు దీన్ని ఎలా తీసుకెళ్లాలో చెప్పును కదా, ఆయన వస్తే ఎంత బాగుండో, మనం చచ్చిపోయాం కదరా కొంతమంది నిష్కారణంగా అన్నారు. వాళ్ళు ఈ మాట అనుకున్నారట. వెంటనే బ్రహ్మాండమైనటువంటి వేదమంత్రాలు వినపడ్డాయి. సామవేదము యజుర్వేదము వినపడుతూ గరుడు రెక్కలల్లో అరుస్తూ వచ్చేసాడు. ఆ బంగారు రంగులో ఉన్నటువంటి పక్షి నుంచి శ్రీమన్నారాయణుడు కిందికి దిగాడు. ఎందుకురా అలా పడిపోయారు, నేను తీసుకెళ్లి పాలసముద్రానికి ఒడ్డును పెట్టేస్తాను, మీ అందరూ అక్కడికి వచ్చేసేయండి చిలుకుదురు గాని అని గరుత్మంతుడిని ఎక్కేసి బంతి ఆడుకున్నట్టుగా ఆ మందర పర్వతాన్ని ఇట్టించి ఈ చేతిలోకి ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వేసుకుంటూ ఇలా ఇలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ చూసావా అనుకునేటప్పటికి వచ్చేసాడు. ఇది మన స్వామి అంటే, పరిగెత్తండి పాలసముద్రం దగ్గరికి అని వీళ్ళందరూ మళ్ళీ పాలసముద్రం దగ్గరికి పరిగెత్తుకొచ్చేసారు. స్వామి అన్నారు గరుత్మంతుడితోటి, ఒరే వీళ్ళు నేను దగ్గర లేకపోతే కొంచెం బెంగెట్టుకుంటున్నారు, అందుకని నేను దగ్గర ఉంటాను ఇక్కడి నుంచి. ఆయన గరుత్మంతుడిని పంపించేశాడు. ఇద్దరిని రక్షించడానికి ఆయన వచ్చారు. వచ్చి ఒరే దీనికి ఇప్పుడు వాసుకుని చూడదాం, అలా రమ్మంటే ఏం రాడాయన, మీరు నచ్చ చెప్పండి, ఏం పర్వాలేదయ్యా, నిన్న అలా ఏం నలిపేయం అని చెప్పండి, తీసుకురండి, ఒళ్ళు నొప్పిడుతుంది కదా బాబోయ్ ఈ పర్వతానికి చుట్టుకుంటే అంటాడు, గుండ్రంగా దీన్ని చెక్కండి మెత్తగా ఉండేటట్టు. చల్ల చెయ్యడం రాని వాళ్ళు ఆ తాడు పట్టుకుని లాగేటప్పుడు ఏమవుతుందంటే, అలవోకగా ఈ చేత్తో తాడు లాగుతున్నప్పుడు ఈ తాడు వదలాలి, మళ్ళీ ఈ తాడు లాగుతున్నప్పుడు ఈ తాడు వదలాలి. అలా లాగేటప్పుడు బ్యాలెన్సింగ్ గా లాగాలి, లేకపోతే ఈ కవ్వం వెళ్లి కొండకి దిగకుండా పగిలిపోతుంది. అలాగని అది లోపలికి దిగిపోయినప్పుడు మీరు చెస్ అని తిప్పిశారనుకోండి, పెరుగంతా చిందిపోతుంది. కవ్వం పైకి తేలిపోయింది అనుకోండి, అంచులకి తగిలేసి ఒక్కొక్కసారి కవ్వం పైకి వచ్చేస్తుంది. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అందంగా ఇటు వదలాలి. అందుని కవ్వానికి కింద కట్టకూడదు, పైకి కట్టకూడదు, మధ్యలో కట్టాలి. అలా చల్ల చెయ్యాలి. అందుకని చెక్కించి వాసుకుని తీసుకొచ్చి వాసుకుని చుట్టి ఇప్పుడు ఆ మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి పెట్టి ఇది మునిగిపోకూడదు, మునిగిపోనంతగా తేల్చి పట్టుకోవడంలో ఒడుపు ఉండాలి. పట్టుకుని తిప్పుదాం అటు ఇటు అందరం, కాబట్టి జాగ్రత్తగా పట్టుకోండి. ఓ కర్రో ఏదో ఉంది కదండి, మరి తాడు కట్టాలి. వాసుకి తనంత తాను జీవశక్తి, భూమి యందు సర్పములకు రాజు, అందుకని తన